ఎస్ మనతో పాటుగా ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఇంకా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామని అనుకున్నాము. మరి మనతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గతంలో చూస్తే ఎన్ఎస్యుఐ నుంచి ప్రస్తుతం రాజకీయాల్లో అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో తనదైన ముద్రా శైలి వేసుకున్న పెద్దలి ప్రకాష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఎలా ఉంటది, ఎన్ఎస్యుఐ అంటే ఎలా ఉంటది, మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలాంటి పాలన సాగింది, కార్పొరేషన్ లో ప్రస్తుతం ఎలాంటి పాలన సాగిస్తున్నారు వీళ్ళు అన్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్కారం. చెప్పండి అన్న, అంటే మీరు 100 కోట్ల రూపాయలు వచ్చాయి బడ్జెట్, మరి అది కేటాయించారు, పాలాభిషేకం చేశారు. గతం ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది? ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ. అందుకనే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు బ్రహ్మరథం పట్టి భారీ మెజార్టీతో ఈరోజు అధికారం అప్పజెప్పడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే మరి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు గెలిచి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా వారు కేవలం 100 రోజులలో 100 కోట్లు టిఐఎఫ్యుడి నుండి ఒక 100 కోట్లు, డిఎంఎఫ్టి నుండి 10 కోట్లు, మరి అదే విధంగా సీఎం ఫండ్ నుండి 10 కోట్లు, మరి ఎన్ఆర్ఈజెస్ నుండి 6 కోట్లు, 126 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మక్కన్ సింగ్ గారు చాలా సమర్థవంతంగా ఇక్కడ ప్రజలకు పాలన అందిస్తా ఉన్నారు. దీనికి సహకరించిన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి సహకారంతో ఈరోజు మక్కన్ సింగ్ గారు మరి నిధులు తీసుకురావడం జరిగింది. ఈ నిధుల ద్వారా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరి సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీలు కానివ్వండి, లైటింగ్ వ్యవస్థను కానివ్వండి, మరి అనేక సదుపాయాలు లక్ష్మీనగర్ కూడళ్లు కానివ్వండి, మరి స్లమ్ ఏరియాలలో ఈ నిధులు వెచ్చించబోతా ఉన్నారు. మరి కేవలం 100 రోజులలో ఈ 126 కోట్లు తీసుకొస్తే రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా మక్కన్ సింగ్ గారు మరి చాలా పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది అని ఆశిస్తా ఉన్నాం. మరి గత పాలకులు టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కూడా మరి ఈ రాష్ట్రంలో ఈ రామగుండం ప్రాంతంలో ఎక్కడ ఉన్న రోడ్లు లేక, డ్రైనేజీలు లేక, త్రాగునీరు లేక అనేక సమస్యలు పడ్డ పరిస్థితి మరి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలు ఈ రోజు నిధులు తీసుకొచ్చినందుకు హర్షిస్తా ఉన్నారు. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఈ రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా పూర్వ వైభవం తీసుకురావడానికి కూడా మరి మా యొక్క ఎమ్మెల్యే గారు కృతనిశ్చయంతో ఉన్నారని మరి ప్రజలకు మక్కన్ సింగ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సీనియర్ నాయకులుగా మీరు ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని చివరిగా, మొన్న పెట్టిన 200 చిల్లర బడ్జెట్ పైన మీ అభిప్రాయం? మరి రేపు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రామగుండం కార్పొరేషన్ లో మరి ప్రజలకు ఏదైతే మరి ఇంకా వర్క్స్ కావాలి, ఎక్కడైతే అభివృద్ధి నిధులు కేటాయించాలో మరి రాబోయే ఖర్చులను అంచనా వేసి బడ్జెట్ ను సరైన విధానంగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేయర్ గారు, పాలక మండలి అందరం కలిసి కూడా రూపొందించి ఆమోదించుకోవడం జరిగింది. రేపు ఆ బడ్జెట్ ను సక్రమంగా ప్రజలకు అందే విధంగా చూసుకోవడానికి మా పాలక వర్గం అందరం కూడా ప్రయత్నిస్తాం. ఈ వాహనాల పైన కావచ్చు, లేదంటే పారిశుద్ధ విభాగం పైన కావచ్చు, అనేక సందర్భాలలో పత్రికలు ప్రకటనలు వచ్చాయి. వాటిపైన మీ అభిప్రాయం? అయితే గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి అప్పటి ఎమ్మెల్యే మరి అప్పుడు ఆ సందర్భంలో కొంత శానిటేషన్ అధికారులు కానివ్వండి, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో మరి ఆ ట్రాలీలు మూలకు పడేసి మరి కొన్నా కూడా వాటిని మళ్ళీ ఇక్కడికి ఫీల్డ్లోకి తీసుకురాకుండా కొంత జాప్యం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు రివ్యూ మీటింగ్ లో వారికి వార్నింగ్ ఇచ్చి మరి వారి సూచనలు చేసి సక్రమంగా మార్గంలో నడవాలని చెప్పి కూడా వారు సూచించడం జరిగింది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పాలనతో అభివృద్ధి చెందబోతోంది. అభివృద్ధి చేసి చూపెడదాము. మరి తెలంగాణ రాష్ట్రంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఒక విధానమైన అంటే ఒక పద్ధతి ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి నెంబర్ 1 స్థానంలో నిలిపే ప్రయత్నం చేయబోతున్నామని చెప్పేసి సీనియర్ నాయకులు మనకు చెబుతున్న సందర్భం ఇది. కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.